సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. ఒక అభి అనే పర్సన్ వచ్చాడు, నరేష్ని ఇచ్చాడు, కొత్తతను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మనకు అవకాశం ఇచ్చారు అప్పుడు. అంతే తప్ప ఇతను జబర్దస్త్ చేశాడు, ఇతనికి టైమింగ్ సెన్స్ ఉంది, లేకపోతే కామెడీ పంచ్లు బాగా ఇస్తాడు, ఇట్లాంటివి కన్సిడర్ చేసేయలే. మంచి కథ ఉంటే ఆహాలో అంత ఈజీ. అదే జరిగింది. మంచి అట్లా అని చెప్పి ఈజీ యాక్సెస్ అని కాదు, ఇట్ హ్యాస్ టు గో ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. మనం ఫస్ట్ లైన్ చెప్పాము, తర్వాత డెవలప్ మంచి కథ ఉంటే ఎగ్జాక్ట్లీ. సో నేను అంతకుముందు నేను కూడా వేరే కథలు చెప్పాను, అవి నచ్చలేదు వాళ్ళకి. ఒక 4-5 కథలు చెప్పిన తర్వాత ఇది కాదు అన్న తర్వాత పట్టు వదలని విక్రమార్కుల్లా నేను ఇంకో కథ రెడీ చేసుకొని ఇది లైన్ అండి, మీరు ఓకే అంటే నేను డెవలప్ చేస్తానంటే ఇది బాగుంది గోయడ్ అంటే మళ్ళీ దాన్ని నేను ఇంకొక అతనితో డెవలప్ చేయించి నేను కొంచెం దాంట్లో అప్డేట్ చేసుకొని అన్నీ చేసి ఒక 4-5 లెవెల్స్ దాటినాక అప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాను. సో అరవింద్ గారు ఎప్పుడు అంటే మీరు అన్న ప్రకారం, గణేష్ గారు అన్న ప్రకారం అనుకుంటే మాత్రం నాకు అవకాశం రాకూడదు. బట్ ఆయన ఛాన్స్ ఇచ్చారు. అండ్ నాకు కూడా తెలిసిన విషయం అంటే పర్సనల్గా ఆయనతో ఎక్కువ ర్యాపు లేదు నాకు అరవింద్ గారితో, కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే సినిమా కోసం ఆయన కొంచెం లీనియన్స్ ఇస్తారు. ఇది ఇంత బడ్జెట్లోనే చెయ్యాలి అని వేరే వాళ్ళు అన్నా కూడా కాదండి, కొన్నిసార్లు బడ్జెట్ కాదు, సినిమాని ప్రేమించి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అంటారని నాకు తెలిసింది. మీరు మీ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను కనుక్కోలేదు, నాకు ఫస్టే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో సినిమా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్నా మీకు బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఎంతలో కంప్లీట్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఇది ప్రొడ్యూసర్స్ని అడగాలి క్వశ్చన్, ఎందుకంటే కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు. బట్ నాకు చాలా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లోనే కరెక్ట్గా విత్ ఇన్ మెన్షన్డ్ బడ్జెట్, విత్ ఇన్ ద మెన్షన్డ్ టైమ్ లైన్ నేను ఫినిష్ చేశాను. అది నా సక్సెస్. థియేటర్లోకి వచ్చి ఆర్ ఓటీటీలోకి వచ్చి జనాలు చూసిన తర్వాత వచ్చేది నాకు డెఫినెట్గా ఆశీర్వాదము. కానీ నాకు నేనుగా సంతోషపడ్డ విషయం ఏంటంటే నాకు చెప్పిన బడ్జెట్లో, చాలా లిమిటెడ్ బడ్జెట్, ఆ చెప్పిన బడ్జెట్లో చెప్పిన టైం లైన్స్లో నేను ఒక కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకొని దానికి ఒక డెలివరబుల్స్ ఉంటాయి మనకు కార్పొరేట్ సిస్టంలో, ఎవ్రీడే స్టేటస్ కాల్, డెలివరబుల్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని మనకున్న బడ్జెట్లో మనకున్న నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, ఎక్కడ ఈ షార్ట్ ఇక్కడ మిస్ అయితే మనం ఇంకొక దగ్గర ఎక్కడ పెట్టుకోవచ్చు అని అనుకున్న టైంలో ఫినిష్ చేసి ఇచ్చిన బడ్జెట్లో అయింది. ఇచ్చిన బడ్జెట్. మీరు సినిమా తీస్తున్నారు, మీకు అందుబాటులో ఉన్న లేదా ఆ కథ డిమాండ్ చేసిన నటులను పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు మేము ట్రైలర్ చూసాము, టీజర్ చూసాము, వాటిల్లో ఒక హైపరాది కానీ ఒక గెటప్ సీన్ కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకాస్త సినిమాకి ఇంకాస్త ప్రమోషన్ కానీ ఇంకాస్త రీచ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మీరు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్పారంటే అలాంటి క్యారెక్టర్స్ లేవు, అందుకని నేను పెట్టలేదు అని చెప్పారు. క్యారెక్టర్స్ చిన్న క్యారెక్టర్స్ ఉన్నాయి అన్న. ఇంకో సీరియస్ డౌట్ వచ్చేసి, ఇంత కష్టపడి సినిమాని చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక 2 సీన్లోనో ఒక సీన్లో కనిపించే ఒక చిన్న ట్రాక్ పెట్టుకోవడానికి మీలాంటి రైటర్కి పెద్ద కష్టమేం కాకపోవచ్చు, మీరు ఆ పని చేయలేదు. అండ్ ఇంకో క్వశ్చన్, కంటిన్యూటీ క్వశ్చన్, సినిమా ఇంకో 3 రోజుల్లో స్ట్రీమింగ్ కాబోతుంది. అసలు ఈరోజు తీసేస్తే ఇంకా 2 రోజులే, ఒక్కరోజు గట్టిగా మాట్లాడారు. మీరు అప్పుడు మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే శ్రీనితో కానీ ఆదితో కానీ ప్రమోషనల్ వీడియోస్ చేస్తాను అని చెప్పారు. ఇప్పటికీ రాలేదు. ఉంది యాక్చువల్గా ప్లాన్ 6th ఉంది. సో ఆది జర్మనీ వెళ్ళాడు. ఓకే, నిన్న వచ్చినట్టున్నాడు. బట్ హీఈస్ ఇన్ జర్మనీ ఆల్రెడీ. మేము ప్లాన్ చేసుకున్నాము అన్న, నేను జర్మనీ నుంచి రాగానే ఫస్ట్ ఇమీడియట్గా అదే చేద్దామన్నా అన్నాడు. నిన్న కూడా మాట్లాడాను, 6th రోజు చేద్దామని ఫిక్స్ అయ్యాము. రాస్తారు నేను ఆది కలిసి చేయబోతున్నాం అది. సో అది ఉంది, ప్లాన్లో ఉంది. అండ్ ఆది ఎప్పుడు కూడా నేను అడిగినప్పుడు నో చెప్పలేదు. అలాగని చెప్పేసి మనం అది అడ్వాంటేజ్గా తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్. ఆ గౌరవం ఉందా? అది 100% ఉంది. నాకు ఇంకొక విషయం చెప్తా, ఒక పేర్లు చెప్పను, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో నాది ఒక పెద్ద సబ్జెక్టు ఓకే అయింది. ఓకే, కానీ అందులో కొంతమంది మారిపోయారు స్టాఫ్. ఒక హిందీలో ఒక పెద్ద హీరో సైడ్ నుంచి మనకు అప్రూవల్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అది ఓకే కావాలంటే నాకు ఇక్కడ ఈ ప్రొడక్షన్ హౌస్ నుంచి సపోర్ట్ కావాలి. నేను అక్కడ నుంచి వెళ్ళిపోయిన పర్సన్ అడిగా, సార్ ఎలా సార్ మరి ఇప్పుడు అంత పెద్ద హీరో మనకు ఓకే చెప్పేలా ఉన్నారు, ప్రొడక్షన్ హౌస్ ఇది ఉంటే బాగుంటుంది కదా అంటే, ఇప్పుడు అంతా మారిపోయింది కదమ్మా, ఒక పని చెయ్యి, ఆదికి బాగా పరిచయం వాళ్ళు, ఓకే నువ్వు ఆదితో ఒక మాట చెప్పిస్తే అవుద్ది అని అన్నా. ఇప్పుడు నేను ఆదిని అడగడం వల్ల ఆది వెళ్ళి మాట్లాడొచ్చు, కానీ నాకు ఇబ్బంది పెట్టినట్టు. పీపుల్ సార్, అది నేను చెప్పాను, పేర్లు చెప్పాను, అర్థమైందండి. సో మనకు ఇప్పుడు ఆది నాకు ఒక గ్రాటిట్యూడ్ చూపించినంత మాత్రాన, ఆది నేను పిలిచినప్పుడు రెస్పాండ్ అయినంత మాత్రాన ఆది నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పి అడగడం అనేది నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎవరైనా సరే, నేను ఇప్పుడు ఈవెన్ ఆదిని కూడా ఏంటంటే నీకు ఫ్రీ ఉన్నప్పుడు ఆది అని అడుగుతాను తప్ప, ఆది నువ్వు వచ్చి ఇది చేసి పెట్టమ్మా, నాకు అది చేసి పెట్టమ్మా అని అడగడం అనేది ఇబ్బందులు పెట్టడం నాకు ఇష్టం ఉండదు. అంతే తప్ప మన సినిమాలో కూడా నిజంగా చెప్పాలంటే
మీరు చూడండి 7th రోజు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆది చేయగలిగేంత పెద్ద క్యారెక్టర్స్ లేవు. అలాగని చెప్పేసి నేను తీసుకొచ్చి ఆది నువ్వు చెయ్యంటే చిన్న క్యారెక్టర్ అని చేస్తాడు, కానీ నేను దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నట్టు అవుతుంది. అలా తీసుకోవడం నాకు ఇష్టం. అంటే ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, ఈ 9 నెలలు 10 నెలల కాలంలో మీరు ఎంత స్ట్రగుల్ పడ్డారో ఈ 2-3 రోజుల్లో తెలుసుకున్నాను నేను. చాలామందికి ఫోన్లు చేస్తే కొంతమంది ఏమో బడ్జెట్ గురించి మాట్లాడకుండా వచ్చి షూట్ చేశారు. వీళ్ళు ఖచ్చితంగా నా మనుషులే కదా, వచ్చి హెల్ప్ చేస్తారు కదా, నాతో కష్టంలో పాలు పంచుకుంటారు కదా అనుకున్న వాళ్ళు ఈ రెమ్యునరేషన్ అయితే నేను చేయను. యాక్చువల్గా అది చెప్పేసి చేశారా? అయిందండి నాకు. ఇప్పుడు మన టేస్టీ తేజ కావచ్చు, ఇమాన్యుయల్ కావచ్చు, అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్యారెక్టర్స్ అయినా కూడా షూట్ ఉంది ఇలా పలానారు అంటే నేనేం చేశాను అలాగే సేమ్ థింగ్, ఇలా అడ్వాంటేజ్గా తీసుకోవద్దు అనే ఉద్దేశంతో మా ప్రొడక్షన్ మేనేజర్తో మాట్లాడించి ఎంత బడ్జెట్ ఉంది ఏంటి అన్నీ క్లియర్గా చెప్పండి ఫస్టే, ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వద్దు అని చెప్పి మాట్లాడిస్తే ఇమ్ము కావచ్చు, తేజ కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే బడ్జెట్ గురించి పక్కన పెట్టండి అన్న, అభియాన సినిమా మేము వచ్చి చేస్తామన్న వీళ్ళు. ఇంకొక పర్సన్ ఏంటంటే అతను చాలా పాత పరిచయం, ఆయనకు ఫోన్ చేసి ఇలా మంచి క్యారెక్టర్ ఉందండి, మీరైతే బాగుంటుంది, సూట్ అవుతారు ఆ క్యారెక్టర్కి అంటే, అయ్యో అభి గారు మీరు కోవిడ్ టైంలో నాకు హెల్ప్ చేశారు, ఆ మాత్రం చేయలేమా, ఇంకా మనోళ్ళు కూడా ఉన్నారు తీసుకొస్తాను నేను అంటే, అట్లాగని చెప్పి ఫ్రీగా అడగట్లేదండి, మీకు బయట ఇచ్చేదానికంటే కొంచెం తక్కువ ఇవ్వచ్చు కానీ రెమ్యునరేషన్ మాత్రం పక్కాగా ఉంటుంది అని చెప్పి మాట్లాడితే, ఓ తప్పకుండా అది అన్నారు. కట్ చేస్తే మా మేనేజర్ ఫోన్ చేస్తే, లేదండి ఇంత బడ్జెట్ అయితే నేను రాను, అంత బడ్జెట్ అయితే వస్తాను అని అన్నారట. నాకు నమ్మబుద్ధి కాలేదు. అరే ఉండదే అలా, ఆయన మొన్న నాతో మాట్లాడినప్పుడు ఇవన్నీ కాదే, నేను ఇంకో కొంతమందిని తీసుకొస్తాను మన కోసం హెల్ప్ చేసే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళని అన్నారని చెప్పి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పర్సన్కి మా ఫ్రెండ్కి చెప్పి ఒకసారి కనుక్కో, ఎందుకంటే మధ్య మధ్యలో వీళ్ళు మన మిడిల్ మ్యాన్ వీళ్ళు మేనేజర్స్ కానీ వీళ్ళు ఏమన్నా కొంచెం మా వాళ్ళ పర్సన్స్ని పెట్టడానికి చేస్తూ ఉంటారు కదా, అలాంటిది ఏమైనా ఉందా, లేకపోతే మనం రాంగ్ విన్నామా, అతను రాంగ్ పర్సనా తెలుసుకో అంటే అతను ఫోన్ చేసి అన్న అతను అదే అంటున్నాడు, బడ్జెట్ ఇంత అయితే తప్పరా అని అంటున్నాడా. అదేదో నేను అడిగినప్పుడు చెప్తే అయిపోయేది కదా, ముగ్గురు మాట్లాడాల్సిన అవసరం రాకుండా. కోపం రాలేదు అంటే మనం నమ్మిన వ్యక్తి ఇప్పుడు అన్ని మాటలు మాట్లాడకుండా సరే నేను చేయను అంటే అయిపోయేది. ఓకే అనుకున్నాను అంతే. ఓహో ఓకే ఇలా కూడా ఉంటారా మనుషులు. పేరు చెప్తారా? పేరు వద్దులేండి, ఎందుకు ఆయనకు ఎందుకు డ్యామేజ్ అవుతుంది. జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్ కాదు, బయట పర్సన్. సో అంటే ఓకే ఆయన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో మనకు తెలియదు. బట్ ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు? ఫస్ట్ నేను చేసినప్పుడు అయ్యో మీరు నాకు అప్పుడు హెల్ప్ చేసి, నాకు నిజంగా గుర్తులేదు నేను ఎప్పుడు హెల్ప్ చేశాను అనే విషయం, మీరు అప్పుడు అలా చేశారు నాకు, నేను తప్పకుండా రుణం తీర్చుకుంటాను, అది ఇదన్న మాట్లాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నాకు కుదరదు సార్, నేను షూటింగ్లో బిజీ ఉన్నా అంటే నాకు అయిపోతుండే. బట్ ఓకే. అయితే ఈ పీరియడ్లో మీకు మనుషుల చాలా అర్థమైపోయింది. ఓహో అంటే ఇప్పటివరకు యాక్టింగ్ చేస్తున్నప్పుడు కానీ జబర్దస్త్లో ఉన్నప్పుడు కానీ నా స్కూప్ అంతవరకే ఉండేది. జబర్దస్త్ రిలేటెడ్ పర్సన్స్తోనే నేను మాట్లాడడం, కలవడము, ప్లస్ నా పని నేను చేసుకొని వెళ్ళిపోవడము, మిగతా విషయాల్లో నేను పెద్దగా పట్టించుకునేవాని కాదు. ఎప్పుడైతే ఈ సినిమా విషయాల్లోకి వచ్చి 24 క్రాఫ్ట్స్తో నేను కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తున్నామో, డిఫరెంట్ పర్సన్స్ని కలుస్తున్నామో. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.